ఉన్న సిటీని పట్టించుకునే తెలివి లేదు. ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు. ఫ్యూచర్ సిటీ కడతారట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ ములకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పోతాడు. అట్లాంటి నాయకుడట ఫ్యూచర్ సిటీ కడతాడట. ఉన్న 14,000 ఎకరాలకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఇంకొక 16,000 ఎకరాలు మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా అంటున్నాడు. మొత్తం 30,000 ఎకరాల్లో ఏదో చేస్తా అని చెప్పి గ్రాఫిక్స్ తోని AI తోని బొమ్మలు చూపెట్టి టైంపాస్ చేసుకుంటూ గడిపేస్తా ఉన్నాడు. 2.5 ఏళ్ళైంది. భూములు ఇస్తా అంటివి, ఇప్పటి వరకు సమాధానం లేదు. కోర్టులోనేమో ఫార్మాసిటీ ఉన్నదా లేదా అంటే కోర్టులోనేమో ఉన్నదని చెప్తాడు. బయటికి వచ్చేమో వాడెవడో జూ పార్కు పెడితే జూ పార్కు లాంటి మీ ఇబ్రహీంపట్నంలో ఇస్తారట. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు. ఇబ్రహీంపట్నంలో ఎంత ఉంటుందో ఎకరం? ఇప్పుడు ముచ్చర్ల కాడ 2-3 కోట్లు ఉంటుందా? అంటే ఇదివరకు మనం ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు డౌన్ అయింది అనుకో రియల్ ఎస్టేటు. వాస్తవమేనా? కనీసం 2 కరోడ్ అయితే ఉంటుంది కదా. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు 2 కోట్ల విలువ చేసే భూములలో జూ పార్క్ పెడతాడే. 3,000 ఎకరాలు గాయన వరకు అంబానీకి ఇస్తాడట. ఆయన వచ్చి ఇక్కడ ఏనుగులు, సింహాలు, పులులు పెడతాడట. రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్పుకుంటుంటాడు, నేను నల్లమలకి వెళ్ళి వచ్చినా, ఆ నల్లమలని మిస్ అవుతున్నట్టున్నాడు. అందుకే ఇక్కడ ఒక జూ పార్క్ పెట్టి అప్పుడప్పుడు వచ్చి జంతువులను చూసిపోతా, క్రూర మృగాలను చూసిపోతా అన్నట్టు ఇక్కడ 3,000 ఎకరాలు మీ ఫ్యూచర్ సిటీలో ఇస్తాడంట. ఇదేనా ఒక ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? కోహెడలో 178 ఎకరాలు ఆనాడు పండ్ల మార్కెట్ పెట్టేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో భూమిని కేటాయించడమే కాదు 50 కోట్ల నిధులు కూడా అడ్వాన్స్గా ఇచ్చినాం. ఇస్తే ఇవాళ ఇక్కడ కోహెడలు ఉండదట మార్కెట్. ఏడుకోవాలి? రాచకొండ గుట్టలలో రామోజీ ఫిలిం సిటీ అవతలకు అన్నట్టు, ఆ గుట్టల పైన ఎక్కడో కట్టుకో అన్నట్టు. ఎవడన్నా నిజంగా మెడకాయ మీద తలకాయ మీద ఆలోచన చేస్తాడా? ఇట్లా ఎవరు పోతారు పండ్ల మార్కెట్కు? వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు పోతారు. వాళ్ళు గుట్టలలో పోయి దందా చేసుకునే పరిస్థితి ఉంటుందా? అంటే ఎంత అవివేకంగా, ఎంత అనాలోచితంగా, ఎంత రియల్ ఎస్టేట్ మీద యావతోని భూములు అమ్ముకొని ఎట్లన్నా చేసి పైసలు చేసుకోవాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఫ్యూచర్ సిటీ చుట్టూ కూడా మొత్తం జరుగుతున్నది భూదందానే. మొత్తం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు ఆయన బంధువులు మాడుగుల దాకా భూములు కొన్నారు. జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈయన బావమరుదులు, ఈయన అన్నలు, తమ్ముళ్ళు మొత్తం గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఎక్కడ సీలింగ్ భూమి ఉంటే అది పట్టా భూమి కావాల్సిందే. ఎక్కడ పట్టా భూమి ఉంటే నువ్వు ఇస్తావా లేకపోతే సస్తావా. ఇంతకుముందు అన్న చెప్పిండు, అదొకటి పట్టుకున్నారు. 22A అంటే ఏంటి? నిషేధిత జాబితాలో భూములు పెట్టుడు. మీ గమ్మత్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో నేను మొన్న చూసిన అసెంబ్లీ అప్పుడు. మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండు. మేము రాగానే 100 రోజుల లోపలనే అవన్నీ కూడా వాపస్ ఇచ్చేస్తాం, తీసేస్తాం అని చెప్పింది. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంది? 16 లక్షల ఎకరాలు ఆనాడు నిషేధిత జాబితాలో ఉంటే ఈరోజు 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు పెట్టిండ్రు? మీ ఎమ్మెల్యే గారు బెదిరిస్తాడు ఫోన్ చేసి, ఎవరైనా లేఅవుట్ వేస్తే ఇస్తావా సస్తావా అంటాడు. ఎట్లిస్తాడు ఆయన? ఏడికెళ్ళిస్తాడు? నువ్వు అడిగేది 30%, 40% భూమి నాకు ఇవ్వాలంటాడు. ఏడికెళ్ళిస్తారు? ఇయ్యా అంటాడు అనుకో, వెంటనే తీసుకుపోవాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తాడు? అధికారులకు ఫోన్ చేసి, కలెక్టర్కి ఫోన్ చేసి బెదిరిస్తాడు. వెంటనే పెట్టవాయా నువ్వు నిషేధిత జాబితాలో పెట్టు అనగానే అట్లా పెరుక్కుంటా చాంతాడంత అయ్యి ఈరోజు కేసీఆర్ గారి టైంలో 16 లక్షల ఎకరాలు జాబితాలో ఉంటే ఇవాళ 1 కోటి ఎకరాలకు పోయింది. మీరా మాట్లాడుతుంది? మా ముఖ్యమంత్రి మీద ఏమన్నారు? వాళ్ళ తమ్ముళ్ళు ఒకరోజు దోస్తురంట, లేకపోతే ఆయన జయపాల్ రెడ్డి కుటుంబం ఒకరోజు దోస్తుందంట. నువ్వు చూసినావురా సన్నాచాడు వచ్చి? ఫ్యూచర్ సిటీ అంట. ఫ్యూచర్ సిటీలో మా రైతులను ముంచి నీ దోపిడీ కోసం వాని ముంచారెడ్డిని పెట్టుకొని నువ్వు దోపిడీ చేసినావు. ఆ దోపిడీ కోసమే నిన్న మా ముఖ్యమంత్రి గారిని చాలా మాటలు అన్నావు. ఆ దోపిడీ ఎక్కడ పోతుందో అని మా ముఖ్యమంత్రి గారికి ముందు నుంచి తెలుసు. ఫార్మాసిటీ, ఒక్క ఫార్మాసిటీ ఉంటే మా దగ్గర ఒకటి ఎల్బీ నగర్లో ఒక్క ఇండస్ట్రీ ఉంటే 100 కిలోమీటర్ల నీళ్లలో పొల్యూషన్, గాలిలో పొల్యూషన్. 20,000 ఎకరాలలో ఫార్మాసిటీ వస్తే సరౌండ్ ఉన్న 500 ఎకరాలు, దగ్గర
500 కిలోమీటర్ల దూరం పోయేంత ప్రమాదం ఉంటుంది. 20,000 ఎకరాలలో నువ్వు ఫార్మాసిటీ కట్టాలనుకున్నావు. అమెరికాలో భూమి లేదనుకుంటున్నావా? లేకపోతే బయటి రాష్ట్రాలలో ఇక్కడ 5 రూపాయల టాబ్లెట్ను బయటి దేశాల్లో 500 కొంటుండ్రంటే నీ దోపిడికి ప్రజలు కూడా లెక్క పెట్టకుండా మా ప్రాంత ప్రజలను నిలువున వాళ్ళ ప్రాణాలతో జీవితాలతో చెలగాటమాడాలని నువ్వు ఫార్మాసిటీ మా ప్రాంతంలో పెట్టినావు. ఆ ఫార్మాసిటీ కోసం పోరాడినా ఫార్మాసిటీని మా ముఖ్యమంత్రి రాగానే ప్రభుత్వం రాగానే రద్దు చేసిండు. ఫార్మాసిటీ జగాలో ప్రజలు నెచ్చే ప్రజలు మెచ్చే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి అయ్యే విధంగా ఫార్మాసిటీని ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ అని గట్టిగా చెప్పి ప్రతిరోజు గంటలు గంటలు ఫ్యూచర్ సిటీ వస్తే మన ప్రాంతం మన రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి కలలు కంటున్నటువంటి కలలు నిజం చేసే కార్యక్రమాన్ని మేం చేస్తున్నాం. మీరేంది దొంగలు దోసుకుందాము, ఎకరకు 8 లక్షలు 12 లక్షలు తీసుకొని ఫార్మా వాళ్ళకు 30 లక్షలకు ఇచ్చి నువ్వు అమెరికాలోనో దుబాయ్లోనో పోయి ఎకరాకు 1,30 లక్షలు తీసుకుంది నిజం కాదా? నీ అబ్బా జాగిరా 20 లక్షల కోట్ల రూపాయలు ఫార్మా సిటీ మీద నువ్వు కొట్టేయాలనుకుంది నిజం కాదా? వచ్చి ప్రమాణం చెయ్యి. అక్కడ దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయాల్లో ప్రమాణం చెయ్యి. ఏ భూములైతే ఇచ్చినవో ఆ భూముల దగ్గర వచ్చి నేను ఇందులో రూపాయి కూడా ఆశపడకుండా ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలని చూసినా, లేకపోతే ప్రజల జీవితాలతోని చెలగాటం ఆడొద్దనుకున్నా అని చెప్పు, ప్రమాణం చెయ్యును. అది చేత కాదు. ఉత్త పాషి రండల్లాగా మైకులు ముంగట పెట్టుకొని ఒకడేమో దినాలకు వచ్చి మాట్లాడతాడు, ఒకడేమో సావుకొచ్చి మాట్లాడతాడు, ఒకడేమో బర్త్డేకి వచ్చి మాట్లాడతాడు. ఆ బర్త్డేకు సావులకు వచ్చినప్పుడు పక్కకు మా జిల్లాలో ఉన్న కొంతమంది తబలాలు కొడుతుంటారు. ఇది ఇట్లా చెప్పు, అది అట్లా చెప్పు. ఇసొంటి పనికి మాలిన లుచ్చా మాటలు మాట్లాడి ప్రజలను ఏదో మైండ్ చేంజ్ చేయాలనుకుంటుండ్రు. మీరు ఎన్ని చేంజ్ చేయాలనుకున్నా 10 ఏళ్ళు మాట్లాడిర్రు, 10 ఏళ్ళు చేయగలిగినరు. ఇప్పుడు మీ మాటలు పనికిరావు. మీ మాటలు నీటి మూటలు అని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలు మిమ్మలను చెంప దెబ్బలు కొట్టి చెడక్కున అక్కడ రోడ్ల మీద పడేసిండ్రని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవన్నీ వదిలిపెట్టి అట్లా వచ్చిండ్రు అంటే ఏదో ఇష్యూ, ఏదో మాట్లాడుతున్నాం నీ కార్యకర్తలను రక్షించుకోవడానికి, నీ కార్యకర్తలను బతికించుకోవడానికి. అరే మా సార్ వచ్చి ఏదో ఈడు మాట్లాడిపోయిండు, ఇక మేము ఇట్లా, ఇవన్నీ మా దగ్గర నడవయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేమెక్కడ వణకలేదు తొనకలేదు. ఫార్మాసిటీ వస్తే మీ పని వర్తమని చెప్పి మీ పని బట్టినాం. 2 సార్లు నేను గెలిచినాక ఒకసారి ఓడిచ్చిండ్రు. మీ మీద అది జాలకపోతే తరిమి 40,000 ఓట్లతో నన్ను గెలిపించిండ్రు.